శ్రీ గురుచరణకమలేభ్యో నమ. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. ఉగాది రాబోతోంది. ఉగాది నుంచి నవమి దాకా కొంతమంది లలితా నవరాత్రులుగా, కొంతమంది శ్రీరామ నవరాత్రులుగా పాటిస్తూ ఉంటారని ముందే అనుకున్నాం. లలితా నవరాత్రుల ఉద్దేశంతో లలితా పుష్పాంజలి స్తోత్రాన్ని అందించాను. ఇప్పుడు శ్రీరామ నవరాత్ర సందర్భంగా ఈ 9 రోజులు కూడా ప్రతివారు స్తుతించదగిన ఒక స్తోత్రాన్ని అందించబోతున్నాను. ఇది మంత్రాత్మకమైన స్తోత్రం. అందరూ దీన్ని చదువుకోవచ్చు. ఇక శ్రీరామచంద్రుడు మాంసం తిన్నాడా లేదా, శ్రీరామచంద్రుడికి బ్రహ్మహత్య, వీరహత్య, ఛాయాహత్య ఇలాంటి దోషాలు పాపాలు అంటుకున్నాయా లేదా, బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవడానికి శ్రీరామచంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేశాడా లేదా, ఈ హడావిడి ఎక్కువైపోయింది ఈ మధ్య. ఆ హడావిడినంతా పండితులకు వదిలేద్దాం. ఆ వ్యవహారాలు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ తగులేవో వాళ్ళు పడతారు, మనకి సంబంధం లేదు. మనం శ్రీరామచంద్ర మహాప్రభువుని, మర్యాదా పురుషోత్తముని, రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం ఒక స్వరూపం ధరిస్తే అది రాముడు అన్నట్టుగా ఆ శ్రీరామచంద్ర మహాప్రభువుని ఆశ్రయిద్దాం. అదొక్కటే మనం చేయవలసిన పని. పండిత ప్రకాండులు వారి వాదాలు వారిని చేసుకొనివ్వండి. దానిలోకి మనం పోయి కన్ఫ్యూజ్ అయిపోయి అయోమయంలో పడిపోయి ఏది నిజం ఏది కాదు ఇలాంటి చర్చల్లో మన తలలు దూర్చవలసిన పని లేదు. అది వాళ్ళు చూసుకుంటారు. మనకి సంప్రదాయంలో శ్రీరామ నవరాత్రోత్సవ కల్పం అనేది కూడా ఉంది. పాడ్యమి నుంచి నవమి దాకా, చైత్రమాసంలో మొట్టమొదటి రోజు ఉగాది, ఆ రోజు నుంచి మొదలుపెట్టి నవమి దాకా శ్రీరామనవమి ఉత్సవాలు కొన్ని శతాబ్దాలుగా జరుపుకుంటున్నాం. కాబట్టి దానికి భంగకరంగా మనమేం ప్రవర్తించాల్సిన అవసరం లేదు. పైగా ఇవాళ హిందూ సమాజాన్ని ఏకత్రితం చేస్తున్న ఒక మహామంత్రం ఏదైనా ఉందంటే అది జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ శ్రీరామనవమి, ఈ శ్రీరామ నవరాత్ర ఉత్సవాల సందర్భంగా ఇప్పుడు మీకు శ్రీమద్ ఆనంద రామాయణంలోని ఒక స్తోత్రాన్ని అందిస్తాను. దీన్ని నిజానికి స్తోత్రం మనం శ్రీరామ నమస్కార అష్టక మంత్రములు అంటాం. ఏమంటాం? శ్రీరామ నమస్కారాష్టక మంత్రం. ఒక్కొక్క శ్లోకంతో ఒక్కొక్క నమస్కారం. ఉగాది రోజు నుంచి శ్రీరామనవమి పర్యంతం, శ్రీరామ కళ్యాణ పర్యంతం, శ్రీ సీతారామ కళ్యాణ సందర్భంలో కూడా మనం అందరం టీవీల్లో వాటిలో చూస్తుంటాం కదా. ప్రత్యక్షంగా చూసేవాళ్ళు అదృష్టవంతులు. వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఆ సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతున్నంతసేపు కూడా ఈ శ్లోకాలను పఠిస్తూ నమస్కరించుకుంటే శ్రీరాముడు కరుణించడా? ఆ ఉద్దేశంతో ఇప్పుడు మీకు శ్రీమద్ ఆనంద రామాయణం అనే దానిలోని శ్రీరామ నమస్కార అష్టక మంత్రములు అనే దాన్ని అందిస్తున్నాను. అందుకోండి. శ్రీరామ నమస్కారాష్టక మంత్రాః. ఓం నమో భగవతే శ్రీరామాయ పరమాత్మనే సర్వభూతాంతరస్థాయ ససేతాయ నమో నమః. ఓం నమో భగవతే శ్రీరామ రామచంద్రాయ వేదసే సర్వవేదాంతవేద్యాయ ససీతాయ నమో నమః. ఓం నమో భగవతే శ్రీ విష్ణవే పరమాత్మనే పరాత్పరాయ రామాయ ససీతాయ నమో నమః. ఓం నమో భగవతే శ్రీ రఘునాథాయ శాంగిణే చిన్మయానందరూపాయ ససీతాయ నమో నమః. ఓం నమో భగవతే శ్రీరామ శ్రీకృష్ణాయ చక్రిణే
విశుద్ధజ్ఞానదేహాయ ససీతాయ నమో నమః. ఓం నమో భగవతే శ్రీవాసుదేవాయ విష్ణవే పూర్ణానందైకరూపాయ ససీతాయ నమో నమః. ఓం నమో భగవతే శ్రీరామ రామభద్రాయ వేదసే సర్వలోకశరణ్యాయ ససీతాయ నమో నమః. ఓం నమో భగవతే శ్రీరామాయామిత తేజసే బ్రహ్మానందైకరూపాయ ససీతాయ నమో నమః. ఇది శ్రీమదానందరామాయణే శ్రీరామ నమస్కారాష్టకమంత్రాః సంపూర్ణం. ఇది 8 శ్లోకాలు. 8 శ్లోకాలతో ఒక్కొక్క నమస్కారం. సీతతో కలిసి ఉన్న రాముని చిత్రపటం పెట్టుకుని, విగ్రహం ఉంటే మంచిదే, పంచోపచార పూజ చేసి ఈ ఒక్కొక్క శ్లోకాన్ని చదువుతూ ఒక్కొక్క నమస్కారం సమర్పిస్తే ఈ 9 రోజులు చాలు. ఈ 9 రోజులైనా ఓపుకుంటే రోజును శ్రీరామచంద్ర మహాప్రభువుని ఆశ్రయించి చెడిపోయిన వాడు ఎవడూ లేడు. మన కళ్ళెదురుగుండానే ఎంతో మంది ఉన్నారు. రామాయణ పారాయణం, సుందరకాండ పారాయణం, రామమంత్ర జపం, వీటితోటి తరించిన మహానుభావులు ఎందరో మన కళ్ళ ముందున్నారు. ఆ శ్రీరాముని ఆశ్రయిద్దాం. ఆ శ్రీరామచంద్ర మహాప్రభు కృపా కటాక్షాలు మనందరి మీద, మన దేశమంతటా ధర్మస్వరూపుడైన ఆ శ్రీరామచంద్ర మహాప్రభు సనాతన ధర్మాన్ని, ఈ దేశాన్ని, మనని అందరినీ కూడా ఎల్లవేళలా పరిరక్షిస్తూ ఉండాలని ఆకాంక్షిద్దాం. జై శ్రీరామ్. స్వస్తి.